భారతదేశం 1991లో గల్ఫ్ వార్ అయ్యింది. ఎప్పుడైతే ఇరాక్ వాడు కువైట్ మీద అటాక్ చేశాడో అప్పుడు సైలెంట్ గా ఉంది, ఏం మాట్లాడలేదు. కానీ ఇప్పుడు ఈ వారం రోజుల్లోనే అరౌండ్ 50 కాల్స్ చేశారు. ఈ డిప్లొమాటిక్ ఎక్స్చేంజెస్ జరిగాయి, కమ్యూనికేషన్. అది కాకుండా మోదీ గారు ఇజ్రాయెల్, ఇరాన్, యుఏఈ, ఖతార్, ఒమాన్, సౌదీ అరేబియా, జార్డన్, బహ్రెయిన్, కువైట్ వీళ్ళందరితో మాట్లాడడం జరిగింది. అంటే యాక్టివ్ గా బ్యాక్ ఎండ్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో మనం మాట్లాడుతూనే ఉన్నాము, మనం చేయాల్సింది మనం చేస్తున్నాం. అక్కడ ఎలాగైతే వారిని ఎండ్ చేయాలి, ఎందుకంటే వీళ్ళందరూ మోదీ గారిని గౌరవిస్తారు, బాగా వాల్యూ ఇస్తారు. సో ఇంకోటి మీరు అన్నారు ఖమేనీ గారి దానికి మనకి లేట్గా మనం చెప్పాము సంతాప చెప్పడం. ఒకటి మనం చూసుకోవాల్సింది, ఒక మత పెద్దగా వారిని గౌరవిస్తాం మనం, కానీ వారు చాలా విషయాల్లో నియంతలాగా ప్రవర్తించారనేది ఉంది. వారు నియంతగా ఉన్నప్పటికీ కూడా సరే, విషయంలో నియంత ఎంత వాళ్ళ దేశంలో ఉన్నా సరే, మన దేశంలో వచ్చేసరికి కాశ్మీర్ విషయాల్లో కానివ్వండి, ఇంకా చాలా అంశాల్లో మన దేశానికి వ్యతిరేకంగా చెప్పారు. మనం ఎప్పుడు వారిని భారతదేశానికి మిత్రుడు అనుకోకూడదు, మనం వారిని ఎప్పుడు కించపరచలేదు కూడా. అంటే వాడు ఒక మత పెద్దగా గౌరవించడం జరిగింది. ఎప్పుడైతే యుఏఈ మీద అటాక్ జరిగిందో, యుఏఈతో మనకు మంచి రిలేషన్ ఉంది, మన భారతీయులు ఎక్కువ మంది అక్కడ యుఏఈలో ఉన్నారు కాబట్టి ఫస్ట్ వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చాము. ఇప్పుడు ఎంటైర్ గల్ఫ్ లో దగ్గర 45 లక్షల మంది భారతీయులు ఉట్టి యుఏఈలోనే ఉన్నారు. ఫస్ట్ వాళ్ళని చూసుకున్న తర్వాత ఏముంది, వాళ్ళకి వెంటనే మన సంతానం తెలిపకపోతే ఏమవుతుంది, ఒక రిలేషన్షిప్ ఏదో అవుతుంది అంతే. కానీ మన ఫస్ట్ మన ప్రజలు ఇంపార్టెంట్, ఎంతమంది ఉన్నారు, 45 లక్షల మంది. అందుగురించి ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీలో దానికి మనం ముందు ఇచ్చామన్నమాట.